హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీకోసం మంచి రెసిపీ అయితే చూపించేస్తున్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. కుక్కర్లో కూడా వెజ్ పులావ్ ఎంత బాగా చేసుకోవచ్చా? చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. జస్ట్ 15 మినిట్స్లోనే అయిపోతుంది. దానికోసం నేనైతే ఒక 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది ఒక బౌల్లో తీసుకుని వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 టైమ్స్ కడిగేసి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని లైక్ మనం బిర్యానీకి ఏవైతే సామాన్లు యాడ్ చేసుకుంటే లైక్ బిర్యానీ ఆకు, స్టార్ అనస్, లవంగా, దాల్చిన చెక్క, లైక్ షాజీరా, యాలకులు ఇవన్నీ యాడ్ చేశాను. సో ఇది వెజ్ పులావ్ కూడా అన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశాను. గ్రీన్ పీస్, క్యారెట్, పొటాటో, బీన్స్ అన్నీ యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసి అవి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. కొంచెం చూసారు ఎంత బాగా కనిపిస్తుంది. వెజిటేబుల్స్ కలర్ఫుల్గా ఉంది. సో టేస్ట్ కూడా అంతే బాగుందనమాట. సో ఇవి కాస్త బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఫ్రై అయిన తర్వాత నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. మనకి మంచి టేస్ట్ అంటే కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను టమోటా, కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే కుక్కర్ దించిన తర్వాత కొత్తిమీర వేస్తే అంత ఉడకదు కాబట్టి ముందే వేసాను. కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని కర్డ్ కొంచెం అటు ఇటు మగ్గిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం లైక్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. నేను పెరుగు వేసాను కూడా ఖచ్చితంగా కారం అయితే వేయాలి. కారం వేస్తేనే టేస్ట్ వస్తుంది. సో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేస్తాను నేను. గీ అనేది మంచి అరోమా వేస్తుంది అనమాట మన వంటకానికి. సో ఫైనల్గా అయితే సోయా చాలా బాగుంటుంది వెజ్ రైస్లోకి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 2.5 తీసుకున్నాను. లైక్ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. సో సాల్ట్ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఒక 3 విజిల్స్ ఇచ్చుకొని పర్ఫెక్ట్గా అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎక్సలెంట్గా ఉంది. నేను ఏ కర్రీ కూడా చేయాలన్నమాట ఈ రైస్కి. సో సింపుల్గా కచంబరి చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారా ఎలా వచ్చిందో? మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో. నేను వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు వేసాను. సో ఈ లుక్ వచ్చింది. థ్యాంక్ యూ.